Let us now go for the question number 21 of the short answer questions. So ఏంటి మనం క్వశ్చన్ అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. So what is the question they have given? Define angular acceleration and torque. అట్లాగే అంటే ఈ రెండు డెఫినేషన్స్ రాయాలి ఫస్ట్. ఎస్టాబ్లిష్ ద రిలేషన్ బిట్వీన్ యాంగులర్ యాక్సలరేషన్ అండ్ టార్క్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఎప్పుడైతే బాడీ యొక్క రొటేటింగ్ స్పీడ్ పెరుగుతూ ఉంటుందో ది డైరెక్షన్ ఆఫ్ యాంగులర్ యాక్సలరేషన్ అండ్ యాంగులర్ వెలాసిటీ విల్ బీ ద సేమ్. కానీ ఎప్పుడైతే రొటేషన్ అనేది స్లో డౌన్ అవుతూ ఉంటుందో అంటే ఆ రొటేటింగ్ స్పీడ్ అనేది తగ్గుతూ ఉంటుందో దెన్ ద యాంగులర్ వెలాసిటీ డైరెక్షన్ అండ్ యాంగులర్ యాక్సలరేషన్ డైరెక్షన్ విల్ బీ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్స్. ఈవెన్ మనము గమనించండి లీనియర్ మోషన్లో కూడా వెలాసిటీ తగ్గుతోంది అంటే మనం యాక్సలరేషన్ ఏమంటాం? రిటార్డేషన్ లేదా డీసెలరేషన్ లేదా నెగిటివ్ యాక్సలరేషన్ అంటాం. అంటే వెలాసిటీ డైరెక్షన్ ఇట్లా ఉంటే యాక్సలరేషన్ డైరెక్షన్ ఆపోజిట్లో ఉంటుంది, అప్పుడే వెలాసిటీ తగ్గుతుంది. రొటేషనల్లో కూడా అంతే. లీనియర్ వెలాసిటీ ఈక్వివలెంట్ ఏమో యాంగులర్ వెలాసిటీ, లీనియర్ యాక్సలరేషన్ ఈక్వివలెంట్ ఏమో యాంగులర్ యాక్సలరేషన్. అవునా? సో బాడీ యొక్క రొటేటింగ్ స్పీడ్ పెరిగినప్పుడు రెండు ఒకటే డైరెక్షన్లో ఉంటాయి. రొటేటింగ్ స్పీడ్ తగ్గుతున్నప్పుడు ఆల్ఫా అండ్ ఒమేగా డైరెక్షన్స్ విల్ బి ఆపోజిట్ టు ఈచ్ అదర్. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ యాంగులర్ యాక్సలరేషన్ అనేది మనం డిఫైన్ చేద్దాం. సో వీఆర్ డిఫైనింగ్ వాట్ నౌ? యాంగులర్ యాక్సలరేషన్. సో హౌ డు యూ డిఫైన్ దట్? It is defined as the rate of change of angular velocity. అది సింపుల్ పాయింట్. ఇక్కడ మనం టూ నోటేషన్స్ రాయొచ్చండి. ఒకటి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు డి ఒమేగా బై డిటి అని రాయొచ్చు, లేదా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఫైనల్ మైనస్ ఒమేగా ఇనీషియల్ బై టైం కూడా రాయొచ్చు. సో దీని యొక్క యూనిట్ ఏమవుతుందండి? యాంగులర్ యాక్సలరేషన్ యూనిట్ విల్ బి రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్. ద యూనిట్ విల్ బి రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్. అట్లాగే టార్క్ కూడా మనము డిఫైన్ చేయాలి. టార్క్ కూడా డిఫైన్ చేస్తే నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ దెమ్కి వెళ్ళచ్చు. సో హౌ డు యూ డిఫైన్ టార్క్? టూ డెఫినేషన్స్ అండి. ఒకటి it is defined as the rate of change of angular momentum. అంతేనా? మనం మామూలుగా ఫోర్స్ తీసుకున్నాం అనుకోండి, లీనియర్ క్వాంటిటీలో ఫోర్స్ ఎట్లా డిఫైన్ చేస్తాం? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్. అక్కడ మొమెంటమ్ అంటే లీనియర్ మొమెంటమ్. ఆ ఫోర్స్ ఈక్వివలెంట్ ఇన్ యాంగులర్ క్వాంటిటీస్ ఏంటి? టార్క్. సో ఈ టార్క్ వచ్చేటప్పటికి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఏం చెప్పాలి? జస్ట్ మొమెంటమ్ కాదు, యాంగులర్ మొమెంటమ్. అట్లాగే వన్ మోర్ డెఫినేషన్ ఈజ్ ఆర్ ఇట్ ఈస్ ద మొమెంట్ ఆఫ్ ఎ ఫోర్స్. మొమెంట్ ఆఫ్ ఎ ఫోర్స్ అన్నా టార్క్ అన్న ఒకటి. మొమెంట్ ఆఫ్ ఎ ఫోర్స్ అంటే ద టర్నింగ్ ఎఫెక్ట్ కాస్డ్ బై ద ఫోర్స్ అన్నమాట. సో టౌ ఈజ్ ఈక్వల్ టు ఆర్ క్రాస్ ఎఫ్ మనం తీసుకుంటాం. టౌ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ కాస్ ఎఫ్ బార్ కూడా మనం తీసుకుంటాం. అంతే కదండి? సో అప్పుడు యూనిట్ ఏమవుతుంది? ఇన్ ద ఎస్ఐ సిస్టమ్ ఫర్ టార్క్ ఫోర్స్ యూనిట్ న్యూటన్, రేడియస్ అన్న డిస్టెన్సే కదండి. అంటే ద యూనిట్ విల్ బి న్యూటన్ ఇంటూ మీటర్. డోంట్ సే న్యూటన్ పర్ మీటర్. న్యూటన్ ఇంటూ మీటర్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ టార్క్. Next, let us go for the relation between
angular acceleration and torque. So relation between torque and angular acceleration. అంతే కదండి, రిలేషన్ బిట్వీన్ టార్క్ అండ్ యాంగులర్ యాక్సలరేషన్. ఏంటది? టార్క్ ఈజ్ ఈక్వల్ టు, మనము ఇక్కడ ఏదైతే టార్క్ ఉందో దాన్ని ఎట్లా రాయొచ్చండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. అంతేనా? సో dl by dt. బట్ L ఏంటండి? యాంగులర్, ది టార్క్ ఈజ్ ఈక్వల్ టు యాంగులర్ మొమెంటం ఈజ్ నథింగ్ బట్ moment of inertia into the angular velocity. అంటే మీరు అనొచ్చు L ఈజ్ ఈక్వల్ టు mvr ఉంది కదా అని చెప్పని. ఎస్, అది కూడా రాయొచ్చు. కానీ మనం ఏదైతే యాంగులర్ దాంట్లో డిస్కస్ చేస్తున్నామో దట్ ఈజ్ నథింగ్ బట్ మాస్ ఈక్వలెంట్ వచ్చేసి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. అండ్ ఏదైతే లీనియర్ వెలాసిటీ అంటే F ఈజ్ ఈక్వల్ టు ఎంఏ రాస్తాం కదండి లీనియర్ దాంట్లో. ఎస్, F ఈజ్ ఈక్వల్ టు ఎంఏ ఏదైతే రాస్తామో అది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? F ఈజ్ ఈక్వల్ టు d బై dt ఆఫ్ p. అంటే ఆ F అనేది మనకి d బై dt ఆఫ్ మాస్ ఇంటూ వెలాసిటీ దగ్గర నుంచి వస్తుంది అనమాట. సో కాబట్టి లీనియర్ దాంతో ఈక్వలెంట్గా మనం డిరైవ్ చేసుకున్నామంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో టార్క్ ఈజ్ ఈక్వల్ టు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ గివెన్ బాడీ అనేది కాన్స్టెంట్ ఉంటుంది I ఇంటూ d బై dt ఆఫ్ ఒమేగా. బట్ d బై dt ఆఫ్ ఒమేగా అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ వాట్? యాంగులర్ యాక్సలరేషన్. So tau is equal to what it will become now? I alpha. So ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పారామీటర్స్ ఏంటంటే దిస్ I stands for moment of inertia. అంతేనండి. Alpha is the angular acceleration and of course tau is the torque which is actually causing the turning effect. సో ఈ రకంగా సింపుల్ డిఫరెన్సియేషన్ కాన్సెప్ట్ని మనం అప్లై చేసి ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ద రిలేషన్ బిట్వీన్ యాంగులర్ యాక్సలరేషన్ అండ్ టార్క్. ఇప్పుడు మీరు గమనించండి, లీనియర్లో మనకి F ఈజ్ ఈక్వల్ టు MA ఉంది. సో దాని యాంగులర్ ఈక్వలెంట్, ఫోర్స్ ఈక్వలెంట్ ఏమో టార్క్, మాస్ ఈక్వలెంట్ ఏమో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, యాక్సలరేషన్ లీనియర్ యాక్సలరేషన్ ఈక్వలెంట్ వచ్చేటప్పటికి యాంగులర్ యాక్సలరేషన్. యాజ్ సింపుల్ యాజ్ దట్.